కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. కృష్ణుడు ధర్మజునకు ధర్మములుపదేశింప భీష్ము నియమించుట. ఉత్పలమాల. ఓ రాజశ్రేష్ఠుడైన భీష్మ, నీవు అత్యంత తపస్సంపన్నుడవు, అందువలననే లోకాలలో జరిగే సమస్త విషయాలను మనస్సునందే గ్రహించగలవు. ఈ ధర్మరాజు మిత్రులు బంధువులు అందరూ మరణించగా దుఃఖంతో బాధాతప్తుడై ఉన్నాడు. నీ ఉత్తమమైన మాటల పోహళింపుచేత ధర్మరాజు బాధను తొలగించవలసిందని కోరుతున్నాను. వచనము. చతుర్వర్ణాల ప్రజలు చతురాశ్రమాలలో ఆయా ప్రజలు చేయవలసిన అర్హమైన కార్యకలాపాలు చతుర్వేదాలలో చెప్పబడిన అన్ని ధర్మాలు నీకు తెలుసు. ప్రవృత్తి నివృత్తి మార్గాలు, సాంఖ్యయోగాలు, పురాణేతిహాసాలు, ధర్మశాస్త్రాలు నీకు కరతలామలకాలే. నీవు సర్వసంశయాలను నివృత్తి చేయగల సమర్థుడవు. నీవు ఈ ధర్మరాజును ఆదరించుము. మీవంటి వారి సర్వసమర్థతకు, బుద్ధి విస్తారతకు, శోకమోహాలతో బాధా సంతప్తులైన ప్రజలను తరింపచేయటమే ప్రయోజనం కదా అని కృష్ణుడు పేర్కొనగా విని భీష్ముడు కొద్దిగా కృష్ణుడి వైపు ముఖం తిప్పి నమస్కరించి శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. కందము. యోగి శ్రేష్ఠుడవైన ఓ శ్రీకృష్ణ, ఆశ్రయించిన ప్రజల దుఃఖాన్ని పోగొట్టటంలో నిపుణుడవైనవాడా, జగత్తులన్నింటికీ సృష్టి స్థితి లయకారకుడవు నీవే కదా. వచనము. అని భీష్ముడు శ్రీకృష్ణుడిని అనేక రీతులుగా పొగడి నాకేది మేలో నీ మనస్సునందే ఆలోచించుము అని చెప్పగా ఆ శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు. తేటగీతి. కఠినమైన శపథం చేసి ఘోరమైన తపస్సే రూపు దాల్చిన ఓ భీష్మ, ఎల్లప్పుడు నాయందు నీ భక్తి ప్రగాఢమై ఒప్పుతుంది. అందువలననే నీ హృదయంలో నా దైవస్వరూపాన్ని నిలిపాను. అత్యంత సంతోషానికి అర్హుడవయ్యావు. వచనము. అని శ్రీకృష్ణుడు మెచ్చుకొంటూ మళ్లీ మేలును గూర్చి ఆలోచింపనవసరం లేదని చెప్పి మరల ఇట్లా అన్నాడు. కందము. ఓ భీష్మ, భక్తి ఆర్జవము రెండు కలిసి ఉన్న మనస్సునందు నేను నివసిస్తాను. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా నేను ఉండను. తేటగీతి. ఓ పాపరహితుడవైన భీష్మ, ఇప్పటినుంచి 76 రోజులలో సూర్యుడు ఉత్తరాయణంలో సంచరించటం ప్రారంభిస్తాడు. నీవు అప్పుడు ప్రశంసార్హమైన రీతిలో ఈ భౌతికదేహాన్ని వదిలిపెట్టి పునరపి జననం పునరపి మరణం అనే ఆవృత్తి లేకుండా జనులు నుతించేటట్లు మోక్షం పొందుతావు. వచనము. అరుగో వసువులు ఆకాశంలో విమానరుఢులే అదృశ్యంగా నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అది అట్లు ఉండని నీవు దివంగతుడవైతే ఈ లోకంలో జ్ఞానం మరుగున పడిపోతుంది. నీవలన ధర్మ వివేకాలతో కూడిన జ్ఞానాన్ని పొందటానికి వీళ్లంతా వచ్చారు అని చెప్పి చుట్టూ చేరిన జనాన్ని చూపి ప్రత్యేకించి ధర్మరాజును ఉద్దేశించి బాధాతప్త హృదయుడైన ఇతడికి జ్ఞానోపదేశం చేయుము. ధర్మార్థ మోక్షాలను ఉచితరీతిని సూక్తి సుధతో దయచేయుము అని కృష్ణుడు భీష్ముడిని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడితో భీష్ముడు ఇట్లా అన్నాడు. కందము. శుభప్రదాతవు సర్వవ్యాపకుడవు అయిన ఓ శ్రీకృష్ణ, నీ మధురమైన మాటలు నా చెవులలో పడగానే అవి అమూతరస ప్రవాహం వలె ఉండగా సంతోషభరితుడను అయ్యాను. తేటగీతి. వాగ్విభవుడవైన ఓ శ్రీకృష్ణ, నీ మాటల నైపుణ్యంలో సమస్తము ఉంటుంది. అటువంటి నీ ముందు మాటలాడటం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. నీకు నేనెట్లా సమాధానం ఇవ్వగలను. వచనము. విషముతో అగ్నితో సమానమైన బాణాలు శరీరం మీద గుచ్చుకొని కలిగిస్తున్న బాధ శరీరంతో పాటు మనస్సును కూడా వశవర్తి కానీయటం లేదు. మీతో సంభాషించే సామర్థ్యం నాకు లేదు. ఈ దుర్బలత్వం వలన నా కంఠధ్వని, నాలుక స్పష్టతను కోల్పోయాయి. అట్లాంటి నేను మాటలాడటానికి ఎట్లా పూనుకొనేది.
ప్రత్యుత్తరం ఇచ్చే శక్తి లేకపోవటం వలన నన్ను క్షమించి దయతో చూడుము. ధర్మరాజుకు ఏది మంచిదో అది నీవే చెప్పుము. నీవు ఉండగా నేను చెప్పటం అనేది గురువు ఉండగా శిష్యుడు చెప్పినట్లు అవుతుంది అని శ్రీకృష్ణుడితో భీష్ముడు చెప్పగా భక్తుల దుహకాలను పోగొట్టే శ్రీకృష్ణుడు భీష్ముడితో ఇట్లా అన్నాడు. కందము. ఓ భీష్మ, భరింపశక్యం కాని వేదనను గూర్చి వినయంతో తెలిపావు. కురువంశభారం నీమీద ఆధారపడి ఉన్నది. భగవత్తత్వజ్ఞానివి, అటువంటి నీకు 3 వరాలు ఇస్తున్నాను, స్వీకరించుము. కందము. ఓ భీష్మ, గ్రుచ్చుకున్న బాణాల వలన మూర్ఛగాని, అలసటగాని, నొప్పిగాని కలుగకుండా బాధారహితమైన శరీరంతో సుఖంగా ఉండుము. ఆటవెలది. పాపరహితుడవైన ఓ భీష్మ, ఎప్పుడూ నీకు ఆకలి దప్పులు కలుగకుండా ఉండేటట్లుగా నీకు మహాశక్తి కలగాలని నా మనసులో సంకల్పించాను. వాటి పీడ నీకు ఉండదు. కందము. ఓ భీష్మ, సకల ప్రాణుల నడవడికలను గమనించేటప్పుడు నీ మనస్సు వాటికి అంటకుండా దివ్య ప్రబోధాన్ని పొందుతావు. అట్లాంటి శక్తితో అతిశయ జ్ఞానాన్ని పొందుము. వచనము. నా అనుగ్రహంతో పైన పేర్కొన్న 3 వరాల వలన మహిమాతిశయుడవై వర్ధిల్లుమని శ్రీకృష్ణుడు భీష్ముడితో చెప్పాడు. వ్యాసాది మహర్షులంతా శ్రీకృష్ణుడిని ప్రశంసించారు. స్వర్గంలో దేవదుందుభులు మ్రోగాయి. కృష్ణుడు, భీష్ముడు, ధర్మరాజు మొదలైన వారిమీద పూలవాన కురిసింది. అప్సరోభామినుల బృందగానం వినిపించింది. అక్కడున్న వాళ్లందరి హృదయాలు ఆశ్చర్య సంతోషాలతో నిండిపోయాయి. సూర్యుడు అస్తగిరి శిఖరాన్ని చేరాడు. అక్కడ ఉన్న మహర్షులంతా శ్రీకృష్ణ భీష్మ ధర్మరాజుల వద్ద సెలవు పుచ్చుకుని పోవటానికి సిద్ధమయ్యారు. కృష్ణ ధర్మరాజ సాత్యకులు, భీమార్జున నకుల సహదేవులు, కృప, యుయుత్సు, సంజయులు మహర్షులకు నమస్కరించారు. ఆ మహర్షులను ఉదయాన్నే వస్తామని చెప్పి తమ నివాసాలకు వెళ్లిపోయారు. కృష్ణుడు మొదలైనవారు భీష్ముడికి అభిముఖులై ఉదయాన్నే వస్తామని చెప్పి ప్రదక్షిణించి రథాధిరోహణం చేశారు. అంతకు ముందే వచ్చినట్టి చతురంగబలాలు వారిని సేవిస్తూ వారి వెనుక హస్తినాపురానికి వెళ్లుతూ ఉండగా చంపకమాల పగలంతా సూర్యుడి వేడిమి ఓషధుల రసాన్ని పీల్చివేయగా కందిపోయినటువంటి ఆ ఔషధుల సమూహాలకు ప్రాణవంతం చేయగల నేర్పున్న తన వెన్నెలల చల్లదనంతో ఆ కిరణాలను ఆహారంగా స్వీకరించి చకోరాలు మదించేటట్లుగా చేయటానికై చంద్రుడు ఉదయించి సైన్యానికి సంతోషం కలిగిస్తూ ప్రకాశించాడు. వచనము. ఆ రీతిగా చంద్రుడు ఉదయించి కన్నుల పండువు చేయగా శ్రీకృష్ణాదులు మిక్కిలి సంతోషంతో హస్తినాపుర ప్రవేశం చేసి స్వగృహాలలో తగిన రీతిగా ఆ రాత్రి గడిపారు. అంతలో తెల్లవారింది. తేటగీతి. మనోహరమైన వందిజన స్తోత్రాలను, శృతిసుభగమైన మాగధుల కంఠధ్వనులను వింటూ శ్రీకృష్ణుడు మేల్కొని ఉదయాన్నే చేయవలసిన అర్హమైన కార్యకలాపాలను పూర్తిచేసి భూదేవతలను పూజించి వచనము. శ్రీకృష్ణుడు శుభప్రదంగా అలంకరించుకొని తన మూర్తిని అద్దంలో చూచుకొని దగ్గరే ఉన్న సాత్యకిని చూచి భీష్ముడి వద్దకు పోవటానికి ధర్మరాజు సిద్ధమైన సంగతి తెలుసుకొని మనం ప్రయాణమవుతున్న సంగతి చెప్పుమని పంపించాడు. అంతకుముందే ధర్మరాజు పుణ్యాత్ముల సంకీర్తనాశిస్సులు శుభప్రదమైన సంగీతనాదాలు చెవి కింపు గొల్పుతుండగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఉండగా సాత్యకి ఆ ధర్మరాజును చూచి భీష్ముడి వద్దకు పోవటానికి రథం సిద్ధం చేయించి శ్రీకృష్ణుడు నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పాడు. వెంటనే ధర్మరాజు పక్కనే ఉన్న అర్జునుడిని చూచి మన రథాన్ని సిద్ధం చేయుము. ఈ రోజు నుండి అక్కడకు సైనికులను అంతఃపుర పరివారాన్ని రానియకుము. భీష్ముడు జన సమ్మర్దాన్ని తట్టుకొనే స్థితిలో లేడు. పైపెచ్చు మనకు రహస్యార్థాలను తెలియచేయనున్నాడు. కాబట్టి సందడి లేకుండా మనం భీష్ముడిని సేవించవలసి ఉన్నది అని చెప్పి కొంత ఆలోచించి కొందరు రాజుల పేర్లను చెప్పి ధృతరాష్ట్ర మహారాజుతో పాటు వారిని కూడా పిలిపించవలసిందని చెప్పగా అర్జునుడు యథారీతిగా ఆచరించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. ధర్మరాజు కృష్ణాదులతోడ భీష్ము పాలికింబోవుట. కందము. రథాన్ని ఆయత్తం చేయగా ధర్మరాజు అర్జునుడితో పాటు
రథమెక్కగా మరొక రథంలో భీముడు నకుల సహదేవులను కలుపుకొని సముచిత రీతిని బయలుదేరాడు. కందము పంచభూతాలు సముచిత రూపంతో ప్రశంసనీయమైన రీతిలో సముచితంగా వెళ్లుతూ ఉన్న పద్ధతి స్పష్టమయ్యేటట్లుగా ధర్మరాజు తమ్ములతో కూడి తాము 5 శ్రీకృష్ణుడి భవనానికి వెళ్లారు. వచనము ధర్మరాజాదులు వెళ్లుతున్న రథగమన శబ్దాలను గుర్తించి కూపుడు, యూత్సుడు, సంజయుడు 3 వచ్చి కలుసుకున్నారు. ఆ వెనుక కందము ఓ జనమేజయ మహారాజా! శ్రీకృష్ణుడి సారథి అయిన దార్కుడు సిద్ధం చేసి తెచ్చిన రథంలో శ్రీకృష్ణుడు బయలుదేరాడు. అర్జునుడితో ధర్మజుడు బయలుదేరిన రథము, నకుల సహదేవులతో భీముడు అధిరోహించిన రథము, కృప యూత్సు సంజయుల రథము, శ్రీకృష్ణుడు బయలుదేరిన రథము 4 యొక్క చక్రాల శబ్దం అతిశయిస్తూ ఉండగా బయలుదేరి వెళ్లాయి. కందము ఓ జనమేజయ మహారాజా! అంతకుముందే అంటే ఆ శ్రీకృష్ణాదులు రాకముందే నారదుడు మొదలైన మునిశ్రేష్ఠులు బ్రహ్మ వద్దకు దేవతలు వచ్చినట్లుగా భీష్ముడి వద్దకు వచ్చారు. వచనము మునిశ్రేష్ఠుల సమూహంతో చుట్టబడి ఉన్న భీష్ముడి సమీపానికి వెళ్లి శ్రీకృష్ణాదులు రథాలలో నుండి దిగి ఆట వెలది. శ్రీకృష్ణాదులు భీష్మాదులున్న సమీపానికి ధర్మరాజును ముందుంచుకుని వెళ్లి మొదట సకల మహర్షులకు నమస్కరించి అంతా పరివేష్టించి భీష్ముడిని మిక్కిలి భక్తితో పూజించారు. వచనము అని చెప్పగా వినిన జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు. మత్తేభము శరతల్పగతుడై ఒప్పుతున్న భీష్ముడి వద్దకు అత్యంత ప్రీతితో ధర్మరాజు, అతడి తమ్ములు భీమార్జున నకుల సహదేవులు, శ్రీకృష్ణుడు మహర్షి గణంతో కూడా వెళ్లి అతడి చుట్టూ ఉండగా అతడి ప్రవర్తన ఎట్లా ఉన్నది? విపులము, మధురము, మనోహరము అయిన ఆ కథలు వివరంగా చెప్పుమని జనమేజయుడిని వైశంపాయనుడు కోరాడు. వచనము ధర్మరాజాదులు భీష్ముడి చుట్టూ చేరినప్పుడు భీష్ముని ప్రవర్తన ఎట్లుందో చెప్పుమని జనమేజయ మహారాజు అడుగగా వైశంపాయనుడు ఇట్లా చెప్పాడు. అంతకు ముందే ధర్మరాజు పిలిపించినట్టి ధృతరాష్ట్రుడు, తక్కిన రాజులు భీష్ముడి వద్దకు వెళ్లి భీష్ముడిని తగిన రీతిగా దర్శించి సేవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో నారద మహర్షి ధర్మరాజాదులను తక్కిన రాజులను కలయచూచి ఇట్లా అన్నాడు. కందము ఈ భీష్ముడు పశ్చిమ దిక్కును చేరుతున్న సూర్యుడివలె ఒప్పుతున్నాడు. ఈ లోకం వదిలిపెట్టి స్వర్గలోకానికి వెళ్లే ముందు మనస్సుతో పాటు జ్ఞానకర్మేంద్రియాల సందేహాలు తొలగిపోయేటట్లుగా. వచనము సమస్త ధర్మ పద్ధతులను భీష్ముడిని అడిగి తెలుసుకొనండని నారదుడు చెప్పగా ప్రశ్నించే తీరు తెలియక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఉన్న సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి భీష్ముడితో సంభాషించటానికి నీవు తప్ప అర్హులు లేరు. ధర్మవేత్తలందరికీ నీవు గురుడవు. నీవు సంభాషణ ప్రారంభించుము. వచనము అని ధర్మరాజు ప్రార్థించగా శ్రీకృష్ణుడు భీష్ముడికి మిక్కిలి సమీపంలో ఉంటూ అతడిని శరీరానికి మనస్సుకు సంబంధించిన క్షేమాన్ని గూర్చి ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు ఇట్లా అన్నాడు. ఉత్పలమాల ఓ కృష్ణ, పరిపూర్ణ కరుణాకర, నీ అనుగ్రహంతో శరీర సంబంధమైన నొప్పి, అలసట తీరిపోయాయి. నా మనస్సు, జ్ఞాన కర్మేంద్రియాలు పాటవ సంపదతో ఒప్పారుతున్నాయి. నాకు నా ఆత్మలో వేద విద్యా వైభవం, స్పష్టమైన పరమాత్మ జ్ఞానంతో కూడినదే స్పష్టంగా తెలిసింది. వచనము నీ దివ్య చిత్తంలో నన్ను భావించటంచేత నేను వృద్ధుడనైనప్పటికీ చిన్న బాలుడివలే అయిపోయాను. నీ ఆదేశానుసారం పాండవులకు చెప్పదలచినవన్నీ సవిస్తరంగా చెప్పుతాను. అయినా పాండవులకు శుభప్రదమైన వాటిని నీవెందుకు చెప్పవు? నీ భావమేమి? చెప్పుము అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు భీష్ముడితో ఇట్లా అన్నాడు. తేటగీతి ఓ భీష్మ, ప్రజాశ్రేయస్సుకు కీర్తికి నేనే మూలకారణం, సందేహం లేదు. చంద్రుడు చల్లని కిరణాలు కలవాడనటంలో విచిత్రం లేదు కదా. అట్లాంటి నాకు కీర్తి సంపాదన కొత్తగా తెచ్చుకున్న అభివృద్ధి అవుతుందా? కందము ఓ మానవోత్తముడవైన భీష్మ, అత్యుత్తమ కీర్తిని నీకు కూడా ప్రసాదించదలచి తదనుగుణంగా నా జ్ఞానాన్ని నీ మనస్సులో ప్రవేశపెట్టాను. తేటగీతి
ఈ భూమి ఎంతకాలం సుస్థిరంగా ఉంటుందో నీ కీర్తి నశించనిదే అంతవరకు కొనసాగుతుంది. నీవు చెప్పే మంచి మాటలన్నీ వేదాలతో సమానమై ఒప్పారుతూ ఉంటాయి. కందము ధర్మరాజుకు నీవు చెప్పే ధర్మంతో కూడిన వాక్యసమూహసారం ఏకాగ్రతతో పరిశుద్ధులై ప్రశంసించే ధర్మాత్ములకు అభయతారకమై ఒప్పుతుంది. వచనము ఓ భీష్మ, భూమి ఉన్నతంకాలం అపారకీర్తి నీకే రావాలని భావించి ఇట్లా చేశాను. నీ ధర్మ సంబంధమైన విజ్ఞాన విశేషాన్ని నీ మనుమలైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు శుభార్హులయ్యేటట్లుగా, ఇక్కడ పరివేష్టించి ఉన్న రాజుల పుట్టువు సఫలమయ్యేటట్లుగా సమస్త ధర్మ విశేషాలను బోధించే వాక్యాలను చెప్పవలసిందని శ్రీకృష్ణుడు కోరగా భీష్ముడు అట్లాగే చేస్తానని చెప్పి సంతోషభరితుడై ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి ఎవడి జన్మకారణంగా సమస్త మునీంద్రులు సంతోషాంతరంగులయ్యారో, పరమధార్మికులని పేరు పొందిన భరత వంశీయులు కూడా ఎవ్వడితో సాటిరారో, సత్యం, శౌచం, శాంతి దాంతులు ఎవ్వడియందు ప్రకాశిస్తూ ఉంటాయో, పాత్రులైన వారికే దానం చేయటం, యజ్ఞాలను, బంధువులను రక్షించటం మొదలైన ఉత్తమ ధర్మాలన్నీ ఎవడికి సంతోషాన్ని కలిగిస్తుంటాయో, కామం వలన కాని, అర్థం వలన కాని, భయం వలన కాని, అవినీతి మార్గంలో ఎవడైతే ప్రవేశించడో అటువంటి ఉత్తమ గుణగణుడైన ధర్మరాజు అడుగదలుచుకున్న అన్నింటినీ అడిగి సందేహ నివృత్తి చేసుకుని తెలుసుకొనుగాక. వచనము అని చెప్పగా భీష్ముడితో శ్రీకృష్ణుడు, చంపకమాల, ఈ ధర్మరాజు యుద్ధంలో గురువులు, బంధువులు, మిత్రులు అని లెక్కించక భయంకరమైన బాణాలతో అందరినీ కూల్చాడు. అనేక మానవ కోటులను యుద్ధంలో సంహరించాడు. కనుక ఇతడు దయాంతఃకరణుడు కాడని అంటావేమో నని భావించి నీ ఎదుట పడటానికి సంకోచిస్తున్నాడు. వచనము అనగా విని భీష్ముడు కృష్ణుడితో ఇట్లా అన్నాడు. సీసము ఆటవెలది. ఓ కృష్ణ, వేదాధ్యయనం, దానపూర్వకమైన యాగాది కర్మాచరణం బ్రాహ్మణులకు ఎట్లాగో అదే విధంగా రాజులకు యుద్ధం సహజం. పాపవర్తను లైన తండ్రులు, పుత్రులు, మనుమలు, గురువులు ఎవరినైనా యుద్ధంలో చంపటం రాజధర్మం. విధ్యుక్త ధర్మాన్ని వదిలి లోభగుణంతో అన్యాయమార్గవర్తనులైన వారిని ఎవరినైనా యుద్ధరంగంలో వధించటం పుణ్యకార్యమే. అంతేకాకుండా యుద్ధభూమిలో దుర్మార్గులను వధించి రక్తం అనే జలపూరము, కేశపాశాలనే నాచు నిండి ఉండే నది సమూహాలుగా చేయటం ధర్మవిదుడైన రాజుకు అర్హమైన కార్యం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముడు ధర్మరాజును సప్రేమంబుగా గౌరవించుట. చంపకమాల ధర్మరాజు చేతులు మొగిడ్చి భీష్ముడిని సమీపించి ఆయన పాదపద్మాలను తన చేతులతో పట్టుకొని తన తలను తాకిస్తూ నమస్కరించగా భీష్ముడు ధర్మరాజును అభినందించి అతడి తలకు తన ముఖాన్ని ఆనించి ప్రేమతో ఆఘ్రాణించాడు. ధర్మరాజును ఆదరించాడు. వచనము భీష్ముడు ధర్మరాజును కూర్చుండ నియమించి సంకోచించకుండా ఏమేమి అడుగదలచావో సమస్తము అడుగుమని చెప్పాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి నమస్కరించి వ్యాసాది మహాముని శ్రేష్ఠులకు ప్రణమిల్లి ధృతరాష్ట్రాది సమస్త కౌరవుల ఆజ్ఞతో భీష్ముడికి అభిముఖుడై నమస్కరించి ప్రశ్నించాడు. చంపకమాల ఓ తాత, ప్రజాపరిపాలన రూపమైన రాజధర్మమే శ్రేష్టమైనది. ఈ జీవలోకాని కెల్ల రాజధర్మమే ఆధారం. ధర్మార్థ కామాలు మూడు రాజధర్మంపై ఆధారపడి ఉన్నాయి. గుర్రానికి పగ్గము, ఏనుగుకు అంకుశం వలె లోకాన్ని శాసించేది రాజధర్మమే. ఇందులో సందేహం లేదు. కందము ఓ పరిశుద్ధ చరిత్రుడవైన తాత, పూర్వరాజులు అంగీకరించిన రాజధర్మాన్ని పాటించకపోతే ఈ లోకపు పరిస్థితి కలత చెంది నాశనమైపోతుంది. కందము ఓ పితామహ, సూర్యోదయంతో చీకటి తొలగిపోయేటట్లు లోకల్లోని పాపాలన్నీ రాజధర్మంచేతనే నాశనమవుతాయి. ఆటవెలది. నిర్మలుడవైన ఓ తాత, నీవు లోకాతీతమైన బుద్ధి సంపన్నుడవని నేను తెలుసుకొనదగిన రాజధర్మాలు నీవు చెప్పగా నేను గ్రహించాలని ఆ శ్రీకృష్ణుడి నిర్ణయం. కాబట్టి సమస్త రాజధర్మాలను వివరించుమని ప్రార్థిస్తున్నాను. ఆటవెలది. ఓ తాత, రాజు ధర్మస్వరూపుడని ధర్మవేత్తలు చెప్పగా విన్నాను. కాని
ఆ రాజధర్మ నిర్వహణం అతి కష్ట సాధ్యమని భావిస్తాను. కాబట్టి అటువంటి రాజధర్మరీతులను ముందుగా వివరించగోరుతున్నాను. చంపకమాల రాజధర్మాలను తెలుపు మని ధర్మరాజు కోరగా భీష్ముడు మహిమాన్వితమైన ధర్మాన్ని, బ్రహ్మకల్ప స్వరూపుడైన శ్రీకృష్ణుడిని, వేదాలే రూపుదాల్చిన బ్రాహ్మణ సమూహాన్ని స్మరించి, నమస్కరించి, ఆదర రసప్రవాహ దృష్టితో ధర్మరాజు ముఖాన్ని అవలోకించి ఇట్లా చెప్పాడు. కందము: ఓ ధర్మరాజా! రాజధర్మాలన్నింటినీ ఏ విధమైన సందేహమూ లేని వాక్యాలతో విస్పష్టంగా వివరిస్తాను. అంతేగాక ఆయా సందర్భాలలో నీవు అడిగిన ఎంతో ఫలవంతమైన ఆపద్ధర్మ, మోక్షధర్మాదులను అత్యంత ప్రయోజనాత్మకంగా తెలుపుతాను. వచనము: కాబట్టి ఏ విధమైన వైకల్యమూ లేని ఏకాగ్రచిత్తుడవై వినుము. ఆటవెలది. తనకు శుభం కలగాలని కోరుకునే రాజు మొట్టమొదట దేవతలకు, భూదేవతలకు పూజ చేయవలసిన ఆవశ్యకత ఎంతేని ఉన్నది. దానిని విస్మరించక ప్రయత్నించాలి. దేవతల అనుగ్రహం, పురుష ప్రయత్నం రెండూ రాజుకు కార్యసాధనకు ప్రయోజనకారణాలని గుర్తించాలి. మత్తేభము: ఓ ధర్మరాజా! దైవత పురుష కారాలలో మానవ ప్రయత్నం శ్రేష్టమైనది. మానవ ప్రయత్నం మానక చేసే రాజుకు భగవంతుడు సహాయపడతాడు. అప్పుడు రాజుకు ఫలసిద్ధులు చేకూరుతాయి. కొన్ని సందర్భాలలో మానవ ప్రయత్నం ఫలించకపోవటము జరగవచ్చును. అటువంటి సమయంలో దుఃఖించక దైవోపహతంగా భావించటం సముచిత రాజధర్మం. కందము: ఓ ధర్మరాజా! ఇంద్రియ నిగ్రహమైన దాంతి, ఆత్మజయము, మనోనిగ్రహమైన అంటే కామక్రోధాది రహితమైన శాంతి, మంచి నడత కలిగినట్టి రాజు మాత్రమే శ్రీమంతుడు, కీర్తిమంతుడు అయి సమస్త సౌఖ్యాలను పొందగలడు. తేటగీతి: స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోసం, రాష్ట్రం, దుర్గం, బలం అనే 7 ప్రకృతులను రాజు గుర్తించి సక్రమంగా నిర్వహించవలసి ఉన్నది. ఆ నిర్వహణకు రాజులో రుజుభావము, సత్యము ఆధారభూతమై ఉండాలి. దీనికి అంతటికీ కామందకాదులు చెప్పిన అర్థశాస్త్ర ప్రకారం రాజుకు దండనీతి రక్ష, దానిని నేర్పుతో నిర్వహిస్తే విశిష్టంగా ప్రకాశించగలడు. వచనము: పై రాజధర్మానుగుణులైన రాజులు నేర్పరులైతే బ్రాహ్మణుల విషయంలో దీన్ని కొనసాగించరు. ఈ అర్థాన్ని వివరించే మనువు చెప్పిన వాక్యాలను వినుము. ఆటవెలది. రాతి వలన ఇనుము, నీటి వలన అగ్ని, బ్రాహ్మణుల వలన రాజులు జన్మించటం నిజమే. వాటి పరిశుద్ధ కాంతులు అన్ని చోట్ల ప్రకాశిస్తాయి, కాని జన్మస్థానాలలో మాత్రం ప్రవర్తించవు. కందము: రాతిలో నుండి పుట్టిన ఇనుము రాతిని ఖండించబోయి తానే పాడవుతుంది. నీట పుట్టిన నిప్పు ఆ నీటిని గ్రహించి కాల్చబోయి తానే నశిస్తుంది. అదే రీతిగా బ్రాహ్మణులను నాశనం చేయదలిస్తే రాజే నశిస్తాడు. శార్దూల విక్రీడితము: ఓ ధర్మరాజా! పైన పేర్కొన్న 2 న్యాయాలను మనస్సులో ఉంచుకుని బ్రాహ్మణుల పట్ల దయాంతఃకరణుడవై ఉండుము. సద్భావంతో అర్హమైన రాజదండమును ఇతరుల పట్ల ప్రవర్తింపజేయుము. శాంత స్వరూపులైన బ్రాహ్మణుల నాకలపై వేదాలు ఉంటాయి కనుకనే విద్వాంసులు బ్రాహ్మణులను దేవతలుగా పేర్కొన్నారు. వచనము: బ్రాహ్మణులను శిక్షించే పట్టులు ఉన్నాయి. అట్లాంటి సందర్భాలను శుక్రాచార్యుడు వివరించాడు. చెప్పుతాను వినుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముడు ధర్మరాజునకు విప్రులలో దండార్హుల నిరూపించుట. కందము: యుద్ధంలో శస్త్రాస్త్రాలు ధరించి కోపోద్రిక్తుడై ఎదుర్కొనే బ్రాహ్మణుడు వేదాంతి అయినప్పటికీ అతడిని సంహరించటం రాజుకు పరమధర్మమని వేదాలు చెబుతున్నాయి. కందము: గురుతల్పగుడు, శిశుహంత, రాజద్వేషి, బ్రాహ్మణహంత అయిన బ్రాహ్మణుడిని రాజు తన రాజ్యం నుండి బహిష్కరించాలి. అంతేగాని అట్లాంటి వారిని వధించరాదు. వచనము: దుర్గాలు పలు రీతులు, వాటిలో నరదుర్గం శ్రేష్టమైనది. అందువలన రాజు 4 వర్ణాల ప్రజల మీదను దయాహృదయుడే ఉండటం అవసరం. అయితే రాజు కేవలం దయావంతుడైతే మాత్రం ఏనుగు సాధువై ఉన్నట్లే. ఈ వివరణకు తగిన బృహస్పతి వచనాలు ఉన్నాయి. ఆ వాక్యాలను వివరిస్తాను. సీసము: ఆటవెలది. ఓ ధర్మరాజా! వినుము. శాంతపరుడైన రాజు కోపరహితమైన ఏనుగువలె నీచులకు వశమవుతాడు.
అట్లాంటి ఏనుగును మావటీడు తన ఇష్టానుసారం ఆడించినట్లే శాంతపరుడైన రాజును నీచ ప్రజలు ఆడిస్తారు. రాజు కోపస్వభావుడైతే ప్రజలు భయపడి పారిపోతారు. కాన రాజు వసంత ఋతువులో సూర్యుడివలే సమభావంతో ప్రజలను పాలించవలసి ఉన్నది. ఇది రాజునకు ఉండవలసిన రాజధర్మాలలో అతి శ్రేష్టమైన ధర్మం. ప్రజల అపకారాపకారాది గుణాల వలన వ్యక్తమయ్యే శీలవృత్తులను బట్టి బహుజాగరూకతతో పరిశీలించి పరిపాలించవలసి ఉన్నది. తన కోపాన్ని ప్రజలపై రుద్దకుండా వేగిరపాటు లేక ప్రజలకు బాధ కలిగించని రీతిలో రాజు నడుచుకొనవలసి ఉన్నది. కందము గర్భం ధరించిన స్త్రీ తన సంతానం క్రమంగా పెరగటానికే తగిన పథ్యాహార విహారాదులను ఆచరించినట్లే రాజు సైతం తొందరపడక తన ప్రజలకు క్షేమకరమైన రీతిలో వర్తించవలసి ఉంటుంది. మత్తేభము ప్రజలతో కలిసిమెలసి పరాచకాలాడుతూ ఆనందించే రాజును ప్రజలు లెక్క చేయరు. ఎంత త్యాగశీలుడైనా మెచ్చుకొనరు. తమ కర్తవ్యం ఆచరించక మోసగిస్తారు, కీడు తలపెట్టుతారు. కుతూహలమైన వేషభాషలలో రాజుతో సమానత్వాన్ని భావించి విజృంభిస్తారు. అన్ని పదవులను ఆశిస్తూ ప్రతివ్యూహాలు పన్ని భూమిని పీడిస్తారు. వచనము కాబట్టి సేవకులతో కలిసి మెలసి సంతోషంతో తేలియాడుతూ ధైర్యం కోల్పోయేటట్లు నడుచుకొనరాదు. సప్తరాజ్యాంగాలైన స్వామి, అమాత్యుడు, మిత్రుడు కోసం రాష్ట్రం, దుర్గం, బలం అనే వాటికి వినాశకారి అయిన వాడినెవ్వడినైనా పరిహరించడమే అంటే శిక్షించటమే సముచితమని భీష్ముడు ధర్మరాజుతో చెప్పి మళ్ళీ ఈ విధంగా అన్నాడు. కందము గర్వంతో కర్తవ్యరహితుడై విచక్షణ లేకుండా ప్రవర్తించే వ్యక్తి ఎవడైనా సరే, చివరికి రాజుకు గురువైనా సరే, వదిలిపెట్టటమే రాజు ఆచరించవలసిన ధర్మం. వచనము పై విధంగా మరుత్తుడనే మహారాజుకు బృహస్పతి సమ్మతించేటట్లు వివరించాడు. అందువలన గురువని, స్నేహితుడని, పుత్రుడని ఎవడైనా సరే క్షమించరాదు. తప్పుంటే శిక్షించవలసిందే. తన కుమారుడు పోరులను, పసిపిల్లలను పీడిస్తున్నాడని తెలుసుకొన్న సగరుడు శ్వేతకేతువనే తన కుమారుడు బ్రాహ్మణులకు అసత్యోపచారం చేస్తున్నాడని తెలుసుకొన్న ఉద్దాలక మహర్షి తమ కుమారులే అయినప్పటికీ వదిలిపెట్టారు. ఇట్లాంటి చరిత్రలను గ్రహించి ప్రజారంజకుడై వర్ధిల్లవలసి ఉన్నది. నిజాయితీ, న్యాయం కలిగి ప్రజల మనస్సులను బాధించక తగిన సమయంలో పీడిస్తూ క్షమాగుణం కలిగిన రాజు మాత్రమే అభ్యున్నతిని పొంది అతిశయిల్లుతాడు. కందము రాజునకు ఎలాంటి కీడు కలగకుండా వేదవిహితమైన ఆచారాలతో నివారించుకొనవలయును. అంతకంటే వేరే ఉత్తమ మార్గం లేదు. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్వర్గంపై దృష్టి ఉంచి ధర్మాచరణ చేసినప్పుడే రాజు తన ధర్మాన్ని నిర్వర్తించిన వాడవుతాడు. అంటే చతుర్వర్గం రాజుకు విహితం. ఆట వెలది సమస్త వర్ణాలకు సంబంధించిన ధర్మాలను రక్షించటంలోనూ, సంధి విగ్రహాది 6 గుణాలను పాటించటంలోనూ అలపు లేక పరిశీలిస్తూ సముచిత రీతిని ధనార్జన చేస్తూ రాజు తన ధర్మాన్ని నిర్వర్తించాలి. కందము తన ఇచ్చకాలకై మాటలాడే మాటలను లెక్కించక తన దృష్టికి వచ్చిన దోషాలను మాత్రమే గ్రహించి దానిని దండనగా గ్రహించిన దుష్టుల ధనాన్ని ఉత్తములకు ఇచ్చి సంతృప్తి పరచటమే రాజధర్మమని బుధులు అంటారని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. కందము పూర్తిగా విశ్వసించటం గాని ఏమాత్రమూ నమ్మకపోవటం కాని రాజు సద్వర్తనకు క్షేమకరం కాదు. ఏ విషయంలోనైనా సరే మనసు పెట్టి బహుజాగరూకతతో ఉచితానుచితాలను పరిశీలించి గ్రహించవలసి ఉన్నది. కందము ఓ ధర్మరాజా, జాగరూకతతో వినుము. ఇతరుల ధనమును అపహరించటమే తన పని అన్నట్లు భావించే పిసినారి రాజుకు ఇతరుల వలన కలిగే దానికంటే ముందు తన ప్రజల వలననే వినాశం కలుగుతుంది. ఆట వెలది ధర్మమం దాసక్తి కలవారు, ద్రవ్యాభివృద్ధి నిపుణులు, స్థిరచిత్తులు, రాజాజ్ఞ నతిక్రమించని ఉత్తమ నీతి కోవిదులు, ఉత్తమ కుల సంజాతులు అయిన పరివారాన్ని పెంపు చేసుకొనటమనేది రాజుకు చాలా ముఖ్యమైన ధర్మం. చంపకమాల ఏ రాజు విషయంలో అయితే ప్రజలు ఉత్తమ ప్రవర్తనతో మోసం లేకుండా సంపదను దాచుకొనక పరస్పరము రాజుమీద మిక్కిలి ప్రేమతో మసలుకొంటూ కోపం లేకుండా పుత్రుల వలె ఉంటారో అట్లాంటి రాజే నిజమైన రాజు. తదితరులను అర్హులైన వారు హృదయంలో ఒప్పుకొంటారా? కందము
ప్రజలను సంరక్షించే పరాక్రమ సంపన్నుడైన రాజు ఉంటే తప్ప సంపదలను, భార్య, బిడ్డలు మొదలైన వారిని రక్షించుకొనటం సాధ్యం కాదని బుద్ధిమంతులు మెచ్చుకొనేటట్లు శుక్రాచార్యుడు చెప్పలేదా? కందము. ప్రజాసంరక్షణం చేయటానికి తగిన ప్రయత్నం చేయని రాజు అధ్యయనరహితుడైన ఋత్విజుడి వంటి వాడని మనువు బుద్ధిమంతులు మెచ్చుకొనేటట్లు వివరించాడు కదా. వచనము. కాబట్టి బృహస్పతి, భారద్వాజుడు, ఇంద్రుడు అనే ప్రముఖులైనవారు రాజధర్మాలను శాసించినవారు రాజునకు ప్రథమ కర్తవ్యం ప్రజా సంరక్షణమే అని పేర్కొన్నారు. కాబట్టి ఏ విధంగా పరిశీలించినా రాజునకు లోక సంరక్షణమే అనుసరించదగిన తప్పనిసరి అయిన ధర్మం. తేటగీతి. రాజు ఎల్లప్పుడూ రాజ్యపాలనలో ఉత్సాహవంతుడై రుజుత్వం వలనగాని, తద్వ్యతిరేకంగా గాని శత్రు సమూహాన్ని నాశనం చేయటమే రాజధర్మం. అందువలన మిక్కిలి అల్పుడైనవాడైనా శత్రువు నిప్పువలే, విషంవలె నొప్పిస్తాడు. కనుక తప్పక రాజు శత్రు సంహారి కావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కందము. ఓ ధర్మరాజా! ధీరుడైన రాజు అనేకులడ్డగించి ప్రాణాంతకం చేసినా లెక్కచేయక రాజ్యమనే లాభాన్ని ఏమరకుండా పండిత ప్రశంసలు పొందేటట్లుగా తనకు చేజిక్కించుకొంటాడు. వచనము. రాజధర్మాలను వివరించి ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే అడుగవలసిందని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు ధర్మరాజు భీష్ముడితో, ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు కనుక ఈ పూటకు నిష్క్రమించి రేపు ఉదయమే వచ్చి అడుగుతాను అని తెలిపాడు. భీష్ముడి పాదాలకు నమస్కరించి ధర్మరాజు వెళ్లిపోయాడు. అట్లాగే శ్రీకృష్ణాదులు నమస్కరించారు. మునులు ఆశ్రమాలకు వెళ్లిపోయారు. వారు దృషద్వతి అనే నదిలో సంధ్యావందనాదులు చేసి హస్తినాపురం చేరారు. ఆ రాత్రి సుఖంగా గడపి వేకువజామున కాలకృత్యాలు ముగించి భీష్ముడి వద్దకు వెళ్లి అంతకుముందే వచ్చిన మహర్షులకు నమస్కరించారు. వినయంతో కుశల ప్రశ్నలతో భీష్ముడిని సమీపించి అందరు చుట్టూ కూర్చున్నారు. అప్పుడు ధర్మరాజు దోయిలొగ్గి భీష్ముడిని ఇట్లా ప్రశ్నించాడు. సీసము ఆట వెలది. ఓ భీష్ముడా! రాజనే పేరుకు పాత్రమే ఉత్తమ చరిత్ర కలవాడైన ఒకానొక మానవుడు సంపదలకు మూలం, ఔన్నత్యానికి అర్హుడు కావచ్చును. మానవులందరికీ ఉన్నట్లు శరీరావయవాలు, ప్రాణం, మనస్సు, పుట్టుట గిట్టుటలు, దేహయాత్రలు రాజుకు కూడా సమానమే. భేదమేమీ కనిపించటం లేదు. పరాక్రమ తేజస్వి అయిన ఒక రాజు బుద్ధిమంతులైన ప్రజలను ఏ విధంగా తన వశం చేసుకొంటాడు, సంరక్షిస్తాడు, నాశనం చేస్తాడు, ఈ భూమిపై ఏ విధంగా భగవంతుడితో సమానంగా పూజార్హుడవుతాడు అనే అంశాలను వివరించుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముండు ధర్మజునకు దండనితి జన్మ ప్రకారం బెయింగించుట. వచనము. ఆ విషయాలను వినాలన్న కోరిక ఉన్నదని ధర్మరాజు అడుగగా భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. కందము. ఓ ధర్మరాజా! జాగరూకతతో వినుము. పూర్వం కృతయుగంలో మానవుల పట్ల శిక్షావిధి విధాయకుడై ఒకానొక రాజు ఉండి దీన్ని పరిశీలించినవాడు లేడు. కేవలం దానిని ధర్మమతమని పెద్దలు చెబుతారు. కందము. పరస్పరం ఒకరికొకరు రక్షకులే ఉంటూ వచ్చారు. ఆ విధంగా ఉండగా దినభావం కలిగి పిసినారితనం ఒక్కొక్కటి పెరిగి ధర్మం వినాశనమైనది. ఆ విధంగా ప్రజలు అకార్యాలకు పాల్పడ్డారు. కందము. క్రమంగా కోరిక, మాత్సర్యం తమ మనస్సులందు కలుగగా క్రొవ్వెక్కి విభ్రాంతులై యథేచ్ఛగా దుర్మార్గ ప్రవర్తనలతో వేద వినాశకులే. కందము. ఓ రాజా! మానవులు ధర్మము యొక్క గొప్పతనాన్ని అణచివేయగా వేదాలు చేయవలసిన కర్మలు చెడిపోవటానికి భయపడిన ఇంద్రుడు మొదలైన దేవతలు బ్రహ్మను సందర్శించటానికి మునులతో పాటు వెళ్లారు. వచనము. ఇంద్రాదులు మునులతో పాటు బ్రహ్మను సందర్శించి మానవలోకంలో వేదాల యొక్క, ధర్మాల యొక్క ఆధిక్యం నశించి యజ్ఞయాగాదులు లేకపోవటం వలన తాము బలహీనులం అవుతున్నామని తమ భయాన్ని తెలిపి రక్షించుమని ప్రార్థించారు. అందుకు బ్రహ్మ దానికి ప్రతిక్రియగా తగిన ఏర్పాటు చేస్తున్నానని భయపడవలదని తెలిపి సప్తోపాయాలు, దండనీతి రీతిని, ద్వాదశరాజ మండలాలను, పంచోపాయాలను మొదలైన వాటిని, వాటి వివరణతో పాటు పురుషార్థాలకు సాధకాలుగా ఉండేటట్లు 1,00,000 అధ్యాయాలతో సకలలోకహితార్థంగా నీతిశాస్త్రాన్ని రచించాడు. నీతిశాస్త్రం లోకంలోని ప్రజల నడవడికలను,
నిర్మలం చేస్తుందని అనుగ్రహించాడు. ఆ బ్రహ్మ నొసటి నుండి విరూపాక్షుడు విశాలాక్షుడనే పేరుతో ఆవిర్భవించి ఆ నీతి శాస్త్రాన్ని తెలుసుకొని నేర్చుకొనటానికి కావలసిన ఆయుస్సు, బుద్ధి మనుష్యులకు చాలవని చింతించి ఆ మహిమాన్వితమైన నీతిశాస్త్రాన్ని సంక్షిప్తంగా 10,000 అధ్యాయాలతో వైశాలాక్షం అనే పేరుతో నిర్మించాడు. ఆటవెలది. ఓ ధర్మరాజా! విశాలాక్షుడి వలన మహేంద్రుడు ఆ నీతిశాస్త్రాన్ని పొంది 5,000 అధ్యాయాలకు కుదించాడు. దానిని బృహస్పతి 3,000 అధ్యాయాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో మరీ సంక్షిప్తంగా రచించాడు. వచనము ఆ నీతిశాస్త్రాన్ని శుక్రాచార్యుడు 1000 అధ్యాయాలకు కుదించాడు. మహర్షులు క్రమంగా మానవుల శక్తికి అనుగుణంగా సంక్షిప్తం చేశారు. ఇది నీతిశాస్త్రం ప్రవర్తిల్లిన విధం. దేవతలు విష్ణు సన్నిధికి వెళ్లి నీతిశాస్త్రం పుట్టుకను వివరించి దాన్ని అభ్యసించి తదుచితంగా నడపగల సమర్థుడిని నిర్దేశించుమని ప్రార్థించారు. విష్ణువు తనతో సమాన తేజస్సుగల మానసపుత్రుని సృష్టించి విరజుడని నామకరణం చేశాడు. అతడు రాజు కావటానికి అంగీకరించలేదు. అతడి కుమారుడు కర్దముడు రాజ్యపాలనకు ఇష్టపడక తపస్సుకు వెళ్లిపోయాడు. అతడి కుమారుడు అనంగుడు దండనీతి ననుసరించి ప్రజలను పాలించాడు. అతడి పుత్రుడు నీతి అనేవాడు రాజ్యాభిషిక్తుడై చక్కటి అందచందాలతో ప్రకాశిస్తూ ఉండిన మృత్యుపుత్రిక అయిన సునీతను పెండ్లాడి ఆవిడయందు వేణుడనే కుమారుడిని పొందాడు. మాతామహుడి దోషం వలన వేణుడు రాగద్వేషాల కారణంగా ప్రజావిరుద్ధుడయ్యాడు. అట్లా కావటంతో మహామునులు కలిసి వచ్చి మంత్రాలతో పవిత్రీకరించిన దర్భలతో అతడిని ఉపశమింపజేసి అతడి కుడితొడను మథించారు. కందము. ఓ ధర్మరాజా! మునులు వేణుడి కుడితొడను మథించగా కాలిన కొరవివలె నల్లనే మిక్కిలి పొట్టి శరీరంతో ఎర్రని కన్నులు కలిగి అశుచి అయిన ఒకడు జన్మించాడు. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. వైన్యం ధనరాజు చరిత్రంబు భీష్ముడు ధర్మజునకుం జెప్పుట. ఆ పొట్టి మనిషితో మునులు నిషీద అనటం వలన అతడి సంతతి జాతులు నిషాదులై వింధ్య పర్వతం మొదలుకొని ఉన్న వనప్రదేశాలలో క్రూర స్వభావంతో నివసించటం ప్రారంభించారు. ఆ మహర్షులు మళ్లీ వేణుడి కుడి బాహువును మథించగా వేదాంగాలలోనూ ధనుర్వేదంలోనూ పారంగతుడు ప్రకాశించే కవచంతో ధనుర్బాణాలతో మహాపురుషుడు జన్మించాడు. ఆ వెంటనే దండనీతి ఆ మహాపురుషుడిని ఆశ్రయించింది. ఆ పురుషుడు మునుల ఎదుట నిలిచి వినయంతో అంజలి ఘటించాడు. తేటగీతి. ఓ మహాత్ములారా! నా మనస్సు ధర్మార్థ స్వభావాలలో ప్రవీణమైంది, సూక్ష్మ వివేచనతో ఒప్పుతూ ఉన్నది. ఇటువంటి నా బుద్ధిని గ్రహించి మీకే ఎట్లాంటి మహాకార్యం చేయమంటారో ఆజ్ఞాపించండి అని ఆ మహాపురుషుడు ప్రార్థించాడు. వచనము ఆ మహర్షులు అక్కడికి వచ్చిన విద్వాంసులు వైన్యుడనే పేరు కలిగిన ఆ మహాపురుషుడిని మెచ్చుకొని సీసము, తేటగీతి, దురహంకారం, లోభం, కామక్రోధాలు అనే దుర్గుణాలను వదలి సమస్త ప్రాణుల పట్ల సముడవై శాస్త్ర విహితంగా రాజధర్మాన్ని అనుక్షణం నిస్సంకోచంగా పరిపాలించవలసింది. ఇష్టానిష్టాలను లెక్కచేయక నిర్లిప్తుడవై కర్తవ్యాన్ని యథావిధిగా నిర్వర్తించాలి. దండనీతిని అనుసరించిన ధర్మ సంరక్షణమే నా దైనందిన విధి. ఈ నియమనిష్టలో సావధానుడనే వేద సంరక్షణతో వర్ణాశ్రమాల సాంకర్యం పరిహరిస్తాను. భూప్రజలందరినీ దయాంతఃకరణుడవై పాలిస్తాననే దృఢ ప్రతిజ్ఞా సింహపీఠపై అధిష్ఠితుడవు కావాలి అని మునులు ఆదేశించారు. నాకు బ్రాహ్మణులు సహాయ సహకారాలందిస్తే అదే రీతిగా ప్రవర్తించగలనని ఆ వైన్యుడు విన్నవించాడు. వచనము అని వైన్యుడు చెప్పగా విన్న మహర్షులు సంతోషచిత్తులయ్యారు. వారు ఆ వైన్యుడికి బ్రాహ్మణులను సహాయకులుగా అనుమతించారు. ఆ సందర్భంలో ప్రేమతో సమస్త దేవతలతో కూడిన వారైన బ్రహ్మ విష్ణువులు మహర్షులు సమస్త భూమికి వైన్యుడిని రాజుగా అభిషేకించారు. ఆ వైన్యుడికి శుక్రాచార్యుడు పురోహితుడుగా, సారస్వత్యగణం మంత్రులుగా, గర్గుడు జ్యోతిష్కుడుగా వర్తించారు. అంతకు ముందు భూమి మిట్టపల్లాలతో ఉండగా వైన్యుడే సమతలం చేశాడని విన్నాం. శరీరావయవాలతో కూడి భూమి, సప్త సముద్రాలు, కులపర్వతాలు ఆ మహానుభావుడిని సేవించాయి. కందము
ఆ వైన్య మహారాజుకు ఇంద్రుడు సమస్త వైభవాన్ని, మేరు పర్వతం బంగారాన్ని, కుబేరుడు ప్రశస్తము, అధికము అయిన సంపదను ప్రసాదించారు. భావించిందే ఆలస్యంగా రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలముల సమూహము సమకూరాయి. వచనము: మహోన్నతమైన అధికార పదవిని అలంకరించిన ఆ వైన్యుడు శాస్త్రోక్తంగా దండనీతితో ధర్మానురక్తుడై సత్యవ్రతుడై పరిపాలన సాగించాడు. కందము: ఆ వైన్యుడి పాలనలో ప్రజలంతా కలిసి మెలిసి పాములు మొదలైన విషపు పురుగుల బాధలు లేకుండా పాడిపంటలతో సుఖంగా జీవించారు. తేటగీతి: ఓ ధర్మరాజా! ఆ వైన్య మహారాజు బ్రాహ్మణులను వినాశనం నుండి రక్షించే ఆసక్తి కలిగి ఉండటంచేత క్షత్రియుడనే పేరును, సర్వ ప్రజలను రంజింపచేయటంచేత రాజు అనే పేరును పొందాడు. వచనము: ఆ వైన్యుడి సంతానమంతా అతడితో సమానులే దండనీతిని అనుసరించి రాజ్యం చేశారు. రాజునేవాడు పుట్టిన విధానము, రాజ్యస్థాపనము, రాజును అతిక్రమించకుండా ప్రజలు ప్రవర్తించటం అనే అంశాలు విష్ణు నిర్ణయకాలే. విష్ణువు రాజులందు తన తేజోభాగాలను ప్రవేశింపజేయటం వలన రాజు దైవసమానుడై ప్రజల నమస్కారాలకు అర్హుడయ్యాడు. ప్రజాసంరక్షణం ఒకడి అధీనంలో ఉండటం అనేది దైవాంశ సంబంధమైన గుణం కాక మరొకటి అవుతుందా? వినుము. మత్తేభము: శ్రీ మహావిష్ణువు ఫాలభాగంలో ఉద్భవించిన లక్ష్మి ధర్మదేవుడికి భార్యయే అర్ధమనే పుత్రుడిని పొందింది. లక్ష్మి ధర్మదేవత, అర్ధమనే పుత్రుడు, ఈ ముగ్గురు మిక్కిలి దృఢంగా రాజును ఆశ్రయిస్తారు. అందుకే రాజు ఎంతో పుణ్యాన్ని పొందినవాడై స్వర్గలోకాన్ని పొందటానికి తగినవాడవుతాడు, అంతేగాని ఇతరుల వంటివాడు కాడు. వచనము: దండనీతిని ప్రాప్తింపజేయటానికి స్వర్గం నుండి దిగివచ్చి శ్రీమహావిష్ణువు మహిమను భావించే మహానుభావుడు కావటం వలన చతుర్వర్ణాలు, చతురాశ్రమాలు, వీటిని ఆచరించటానికి ఆధారాలైన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు రాజునకు వశమై ఉంటాయి. వాటి మహిమచేతనే రాజులలో అందము, పరాక్రమము, నైపుణ్యము మొదలైన గుణాలు ఉంటాయని ప్రజలు భావించి రాజాజ్ఞకు లోనే ప్రవర్తిస్తారు. ఇది రాజులు దేవతలతో సమానమని చెప్పిన తీరు. ఇంకా అడగవలసిన విషయాలు ఉంటే అడుగుమని భీష్ముడు పలికినప్పుడు ధర్మరాజు ఆయనకు నమస్కరించి ఇట్లా అన్నాడు. తేటగీతి: ఓ తాత! 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, వాటన్నిటినీ ఆచరించే పద్ధతులు ఏ విధంగా ఎన్ని ఉన్నాయో విడివిడిగా వివరించుము. ప్రపంచంలోని రాజధర్మాలను విపులీకరించుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. కృతికర్త: తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము.